ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మా పేరెంట్స్‌కి మంచి ఫుడ్‌తో పాటు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఈరోజు మా గార్డెన్‌లో బార్బిక్యూ ప్లాన్ చేసాం. మేము ఇండియాలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్‌లో ఉండడం వల్ల మాకిలాంటి ఛాన్స్ అయితే ఎప్పుడూ రాలేదు. కానీ ఈ ఇంట్లో మాకు గార్డెన్ ఉండడం వల్ల మేము బార్బిక్యూ ప్లాన్ అయితే చేసాము. బార్బిక్యూ కోసం మాకు కావాల్సిన వెజ్జీస్, చికెన్ అన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ వాటిని మ్యారినేట్ చేసేద్దాం పదండి. మా బార్బిక్యూ చికెన్ కోసం మేము చికెన్ లెగ్ పీస్ని అయితే బాగా కడిగేసుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే మ్యారినేట్ చేస్తున్నాము. సో అందరూ కుకింగ్ ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో అత్తగారి దగ్గర నుంచో నేర్చుకున్నారు అంటారు అనమాట. నాకు మాత్రం నేర్పుతారు కుకింగ్ అంతని. మేము 2 kgs చికెన్ లెగ్ పీసెస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. దానికి ఒక 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశారు. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్, సాల్ట్ యాజ్ పర్ ద టేస్ట్ వేసుకోవడమే. టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసుకోవడమే. నూనె వేసుకుని సో ఇప్పుడైతే కలిపేస్తున్నాను అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం. సో బాగా కలిపేస్తున్నాను. నిమ్మకాయ నీళ్ళు కూడా వేస్తున్నారు. కర్డ్ కూడా మేము ఒక పెద్ద స్పూన్స్ ఒక 3 వేసినట్టు వేసాం అనమాట. ఇప్పుడైతే అంతా మ్యారినేట్ చేస్తున్నాము. 2 hours తర్వాత మేము గార్డెన్లోకి వెళ్ళి బార్బిక్యూ గ్రిల్ మీద బార్బిక్యూ చికెన్ అయితే తయారు చేసుకుంటాం అన్నమాట. మ్యారినేట్ చేసిన చికెన్లో మసాలాలన్నీ సరిపోయాయా లేదా అని ఒక్కసారి టేస్ట్ చూశాను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. 2 hours తర్వాత చాలా టేస్టీ అయిన బార్బిక్యూ చికెన్ తయారవుతుందని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మేము కొన్ని వెజ్జీస్ కూడా తెచ్చుకున్నాం అనమాట. అవి కూడా మ్యారినేట్ చేసి మేము బార్బిక్యూ మీద స్క్యూర్స్కి గుచ్చి మనం చేసుకుంటాం కదా. సో దానికోసం మష్రూమ్స్ తెచ్చాము, క్యాప్సికమ్ తెచ్చాము, ఇంకా ఇక్కడ మనకి కార్న్ ఉంది చూసారా, స్వీట్ కార్న్, అవి కూడా తెచ్చుకుని కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా అందరికీ నచ్చిన పైనాపిల్ అనమాట. చూడండి, మేము పైనాపిల్ తెచ్చి సో దాన్ని కూడా మనం బార్బిక్యూ మీద కొంచెం టాస్ చేసుకుని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి కదా. సో ఇప్పుడైతే ఏంటంటే వీటన్నిటిని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. ఇందాక చికెన్కి చేసినట్టే సో దీనికి కూడా నేను మ్యారినేషన్ అయితే చేసేస్తున్నాను. సో మా మాస్టర్ షెఫ్ దగ్గర ఆల్రెడీ నేర్చుకున్నాను కదా, సేమ్ ప్రాసెస్ చేసేయని చెప్పేసి నేను వెళ్ళిపోయారు అనమాట. సో నేను అదే క్వాంటిటీస్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. మనం ఇలా వెజ్ని ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నామా, ఒకవేళ తక్కువైనా ఏం పర్వాలేదు. ఎందుకంటే చికెన్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గ్రేవీ మిగులుతుంది కదా, దాన్ని ఫైనల్గా కొంచెం రాసేసి దీనికి వీటిని కూడా మనం కుకింగ్ అయితే చేసేయచ్చు అనమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను మరీ ఎక్కువగా మ్యారినేట్ చేయట్లేదు, ఒక మోడరేట్గా చేస్తున్నాను. సో ఫైనల్గా చికెన్లో మిగిలింది కూడా కలిపేసి మళ్ళీ మ్యారినేట్ చేస్తాం అనమాట ఇంకా లాస్ట్లోని. సో జీలకర్ర, ధనియాల పౌడరు, కారం, పసుపు, ఉప్పు, ఇంకా చికెన్ మసాలా, ఆయిల్ కూడా వేసేసి ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసేస్తాను అన్నమాట నేను. సో మ్యారినేట్ చేసింది కదా, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇవన్నీ వెజ్జీస్ వేసేసిన తర్వాత అప్పుడు నేను పెరిగేస్తాను అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే డైరెక్ట్ మసాలా అనేది మనకి వెజ్జీ దేనికైనా బాగా అంటుకోవాలంటే పెరుగు వేయకుండా కలపాలంటారు కదా, అందుకే ముందు మ్యారినేట్ చేసి తర్వాత పెరిగేస్తాను. సో ఫుల్ మ్యారినేషన్ అయితే అయిపోతుంది. సో మా మష్రూమ్స్ అన్నీ వేసేసాను, క్యాప్సికమ్ కూడా వేసేస్తాను.
ఇలా మ్యారినేట్ చేస్తాం కదా. ఇప్పుడైతే ఫైనల్గా ఒక 3 స్పూన్స్ పెరుగు కూడా వేస్తాను అనమాట. అది వేసి కలిపేస్తాను. ఫైనల్గా మా వెజ్జీస్ అన్నీ కూడా నేను బాగా మ్యారినేట్ చేసి పెట్టాను. ఇవి కూడా ఒక 2 అవర్స్ మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టామనుకోండి, తర్వాత స్క్యూవర్స్కి గుచ్చి మనం బార్బిక్యూ చేసుకోవచ్చు అనమాట. మేమేమో అన్నీ మ్యారినేట్ చేసి పెట్టాము. మా అమ్మ అయితే సాంబార్ చేస్తుంది అనమాట. సో సాంబారు రైస్తో మేము చికెన్ ఇంకా వెజ్ ఐటమ్స్ అన్నీ బార్బిక్యూల మీద కుక్ చేసుకుని తింటాం అనమాట. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. పప్పు ఆల్రెడీ ఉడికిందనమాట. దాంట్లో వెజ్జీస్ వేసేస్తుంది. చూడండి, ఇది మా బార్బిక్యూ సెట్ అనమాట. చూసారా, గ్యాస్ కూడా దీనికి అటాచ్ చేసి ఉంది. సో మేమైతే నేను ఏదో పని చేసుకుంటున్నాను, ఈ లోపల ఈయన వచ్చేసి మొత్తం అన్ని చికెన్ పీసెస్ అన్ని పెట్టేశారు. సో అన్ని బాగా కుక్ అయిపోతున్నాయి. చూడండి, ఏంటి ఇలా బ్లాక్ గా చేసేస్తున్నారు అనుకోకండి. దీనిపైన స్కిన్ ఉంది కదా, తినేటప్పుడు ఈ స్కిన్ తీసేస్తాం అన్నమాట. సో అప్పుడు మనకి ఈ బ్లాక్ పార్ట్ అంతా పోతుంది. చికెన్ మ్యారినేట్ చేసింది ఉంది కదా, ఈ బౌల్లోకి తీసుకుని కొంచెం ఇలా అప్లై చేస్తాం అన్నమాట. దీనికి కొంచెం తెల్లగా వైట్ గా ఉన్న వాటికి అప్లై చేస్తున్నాను అన్నమాట. ఇవి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెజ్జీస్ అన్నింటిని స్క్యూవర్స్ కి గుచ్చి కుకింగ్ కోసం రెడీ చేద్దాం రండి. చూడండి, మా స్క్యూవర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. సో వాటికి ఈ వెజ్జీస్ అన్ని గుచ్చుతున్నాను. పట్టుకోమని నువ్వు కూడా చేసి. నిహాల్, ఒక ప్లేట్ తీసుకురావాలమ్మా. Okay. A big one or a small one? ఆ బిగ్ వన్. మేము ఇంక పన్నీర్ కూడా పెడదాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువైపోతాయి, చికెన్ అన్నీ చాలా ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాం అన్నమాట. లేకపోతే పన్నీర్ కూడా దీంతో పాటే మ్యారినేట్ చేసేద్దాం అనుకున్నాం, కానీ ఇంక చేయలేదన్నమాట. నువ్వు బాగా గుచ్చుతున్నావు అమ్మా, ఒకటి అది ఒకటి ఇది. మనం చికెన్ మ్యారినేట్ చేసింది చూడండి చాలా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ పైనాపిల్ ని ఇలా బాగా స్ప్రెడ్ చేసి కొంచెంసేపు ఉంచాం అనుకోండి, బాగా మ్యారినేట్ అవుతుంది. సో అందుకనే పైనాపిల్ ని స్పెషల్ గా మ్యారినేట్ చేయలేదు నేను. సో ఇప్పుడు కార్న్ కూడా దీంట్లో పెడుతున్నాను అనమాట. కొంచెం కొంచెం అప్లై చేసి ఇలా పక్కన పెట్టేద్దాం. మా దగ్గర ఇంకా చాలా స్క్యూవర్స్ ఉన్నాయి. సో వీటికి గుచ్చి వీటిని కార్న్ కూడా మేము బార్బిక్యూలో ఫ్రై చేస్తాం అనమాట. బార్బిక్యూ సెట్లో మా వాళ్ళు చూడండి అక్కడ కష్టపడుతున్నారు. యమ్మీ యమ్మీ చికెన్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి అవన్నీ సెట్ చేసి వెజ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది. చూడండి, వర్షంలోనే కష్టపడి మేము చేసేసుకుంటున్నాం అన్నీ. అవి తెచ్చి పెట్టే ఏంటి పైనాపిల్
చూసారా యమ్మీ యమ్మీ వెజ్జెస్. చూడండి పైనాపిల్స్ కూడా పెట్టేస్తున్నాను. చాలు ఈసారి మయాన్ని పెట్టలేదంటే అది పక్క చేస్తా. బయటేమో వర్షం వస్తుంది కొంచెంగా, అందుకని చెప్పేసి మా పిల్లలందరూ ఇక్కడే కూర్చొని తినేస్తున్నారు. చూసారా ఇది మా ఫుడ్ అనమాట. రైస్, సాంబార్, కార్న్స్, పైనాపిల్, మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ చికెన్. ఫుల్ ఫీస్ట్. మా మదర్ ఫాదర్ కోసం ఈ ప్లాన్ అయితే చేసాం అన్నమాట. ఎలా అనిపించింది? బాగుందా ఫుడ్? ఏం బాగుంది చెప్పండి దాంట్లో ముందు. ఫస్ట్ ఏది బాగుంది చెప్పాలి. చికెనా? డాడీ నీకేం నచ్చింది ఫస్ట్? నువ్వు వెజ్జెస్ తిన్నావా? చికెనే బాగుందా? మరి పైనాపిల్ టేస్ట్ చేసారా? పైనాపిల్ బాగుంది. యాక్చువల్గా నేనైతే చాలా మంచి ప్లాన్ చేశాను. కుకింగ్ చేసుకుని బయట అక్కడే చాప్ వేసుకుని గార్డెన్లో కూర్చుని తిందామని అనుకున్నాను. కాకపోతే వర్షం ఏమో మా ప్లాన్ని చెడగొట్టింది. అంటే కుకింగ్ అయితే చేయగలిగాము. వర్షం వచ్చే ముందు ఒక 20 minutes ముందు అయితే స్టార్ట్ చేసాం. సో కుకింగ్ అయితే అయిపోయింది అనమాట బార్బిక్యూ మీద. కాకపోతే తినడం మాత్రం బయట అవ్వలేదు అనమాట. సో అదొక డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా నేను ఆల్రెడీ పీసెస్ అయితే తిన్నాను, చాలా టేస్టీగా వచ్చింది. మనకి ఇలాంటి వాటిల్లోని మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మాది మ్యారినేషన్ అనేది అన్ని స్పైసెస్ కూడా చాలా బాగా కుదిరినాయి, అందుకే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా 2 hours మ్యారినేట్ చేసి అలా పెట్టాను చూసారా. సో ఈవెన్ దో ముక్క ఇలా వైట్ గా కనిపిస్తున్నా కూడా దానికి టేస్ట్ ఉందన్నమాట. చాలా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను తింటున్నాను. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ చికెన్ అయితే ఒకసారి తినేసాను. నేను ఇంకా పైనాపిల్ కూడా తిని చెప్తాను. అసలు యాక్చువల్గా పైనాపిల్ అయితే చాలా బాగుంటుంది, మళ్ళీ చెప్పనవసరం లేదు. సూపర్గా ఉంది. ఎందుకంటే మేము ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసామో దానిలో మిగిలిన దాంతోనే ఈ పైనాపిల్ కూడా మ్యారినేట్ చేసాం కదా, సేమ్ ఫ్లేవర్స్ దీనికి ఉన్నాయన్నమాట. విత్ పైనాపిల్లో ఉన్న షుగర్తోని చాలా బాగుంది. ఇంకా ఇది కూడా చూస్తానుండండి. సో ఇది కూడా సేమ్ టేస్టే వస్తుంది, ఎందుకంటే మ్యారినేషన్ దీనికి కూడా అదే. మా పేరెంట్స్కి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సో వెళ్లే ముందు మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేస్తాం. ఎప్పుడైనా సన్నీ డే ఉన్న రోజున ప్లాన్ చేస్తాం మళ్ళీని. సో దట్ ఏంటంటే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఫుడ్ని. గార్డెన్లో ఎండలో కూర్చొని తినడం. సో నేనైతే నా లంచ్ని అయితే తింటున్నాను ఇప్పుడు. ఇది తిన్న తర్వాత కొంచెం మా అమ్మ చేసిన సాంబార్తో కూడా రైస్ తినేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.